గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో ఇంతకు ముందు క్లాస్లో మనం కాలం క్రోమటోగ్రఫీ గురించి డిస్కస్ చేసాం. ఇదంతా మనం డిస్కస్ చేసాం. దాని యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనకి కాలం క్రోమటోగ్రఫీ తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. థిన్ అంటే పలుచగా ఉండేది అని మనకు తెలుసు. లేయర్ అంటే ఒక లేయర్ లాంటిది అనమాట, వేఫర్ లాగా లేయర్ అనమాట. థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం చూసాం అనమాట. సో ఒక పలుచగా థిన్గా ఒక లేయర్ లాగా ఉండేటటువంటి ఒక ప్లేట్ని మనం ఇక్కడ తీసుకుంటాం. ఆ ప్లేట్ మీద మనకి కావాల్సినటువంటి కాంపౌండ్స్ని సెపరేట్ చేస్తాం అనమాట. సో అడ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ ఇది కూడా అడ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ. ఎలాగైతే కాలం క్రోమటోగ్రఫీ అనేది అడ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ కిందకి వస్తుందో, ఇక్కడ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ కూడా అడ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ కిందనే వస్తుంది అనమాట. ఓకే, సో థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ షార్ట్కట్లో ఏమంటారు, దాన్ని టీఎల్సి అంటారు. థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ అడ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ. నేను చెప్పుకున్నా కదా, అడ్జార్ప్షన్ అంటే ఏంటి, అబ్జార్ప్షన్ అంటే ఏంటి, అదంతా మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. అది చూడండి. దాని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. Adsorption chromatography, which involves separation of substances of a mixture over a thin layer of an adsorbent coated on a glass plate అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక గ్లాస్ ప్లేట్ తీసుకుంటాడు, ఇలాగా ఒక గ్లాస్ ప్లేట్ తీసుకుంటాడు, ఇక్కడ ఇచ్చాడు ఇదన్నమాట. సో ఓకే, అది మనం తర్వాత చూద్దాం. ఇలా ఒక గ్లాస్ ప్లేట్ తీసుకుంటాడు, తీసుకొని గ్లాస్ ప్లేట్ మీద ఏం చేస్తాడంటే, దీని మీద లేకపోతే ఇది చూద్దాము. ఓకే, దీని మీద ఇలా కోట్ చేస్తాడనమాట. థిన్ లేయరు టోటల్గా కవర్ అయ్యేలాగా, గ్లాస్ ప్లేట్ టోటల్గా కవర్ అయ్యేలాగా ఇలా థిన్ లేయర్ ఒకటి ఇలా కోట్ చేస్తాడనమాట. ఏం కోట్ చేస్తాడు, సిలికా జెల్ని కోట్ చేస్తాడు. జనరల్గా సిలికా జెల్ని సాల్వెంట్లో డిజాల్వ్ చేసి, దాంట్లో కొద్దిగా గమ్ అనేది యాడ్ చేసి, దాంట్లో ఫ్లోరెసెంట్ మెటీరియల్ కూడా కొంచెం యాడ్ చేసి, గ్లాస్ మెటీరియల్ మీద కానీ లేకపోతే గ్లాస్ ప్లేట్ మీద కానీ లేకపోతే అల్యూమినియం ప్లేట్ మీద కూడా అడ్జార్బ్ చేస్తారనమాట. సో ఇలా ఇది గ్లాస్ ప్లేట్ అవ్వచ్చు, లేకపోతే అల్యూమినియం ప్లేట్ అవ్వచ్చు, లేకపోతే ప్లాస్టిక్ ప్లేట్ కూడా అవ్వచ్చు. ఇలాంటి ప్లేట్స్ మీద ఈ సిలికా, ఇక్కడైతే ఓన్లీ గ్లాస్ ప్లేట్ అన్నాడు, కానీ అల్యూమినియం ప్లేట్స్ కూడా ఉంటాయి, అవి బెండ్ అవుతాయి అన్నమాట. గ్లాస్ ప్లేట్స్ అనేవి బెండ్ అవ్వవు, అల్యూమినియం ప్లేట్స్ అనేవి బెండ్ అవుతాయి. ప్లాస్టిక్ ప్లేట్స్ కూడా ఉంటాయి అన్నమాట. దాని మీద కూడా సిలికా జెల్ కానీ అల్యూమినా కానీ కోట్ చేసి ఉంటాయి అన్నమాట. దాన్ని స్టేషనరీ ఫేజ్ అంటారు. సో అవి తీసుకుంటారనమాట. ఓకే, సో ఏ థిన్ లేయర్ అబౌట్ 0.5 millimeter థిక్నెస్ అనమాట ఆఫ్ ఎన్ అడ్జార్బెంట్ సిలికా జెల్ ఆర్ అల్యూమినా ఈ స్ప్రెడ్ ఓవర్ ఏ గ్లాస్ ప్లేట్ ఆఫ్ సూటబుల్ సైజ్ అనమాట. ఇలాగా స్ప్రెడ్ చేస్తాయి. ఎల్లో కలర్ మనం స్ప్రెడ్ చేస్తాం కదా గ్లాస్ ప్లేట్ మీద, ఆ విధంగా మనకి ఆ సిలికా జెల్ అనేది గ్లాస్ ప్లేట్ మీద కోట్ చేస్తారనమాట. స్ప్రెడ్ అయ్యేలాగా కోట్ చేస్తారు. సో దానికి ఒక స్పెషల్ ప్రొసీజర్ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు కోట్ చేసి వాటిని అమ్ముతారనమాట. యాక్చువల్గా ఈ టీఎల్సి ప్లేట్స్ అనేవి మార్కెట్లో దొరుకుతాయి. అవి అల్యూమినియం ప్లేట్స్ అవ్వచ్చు, లేకపోతే గ్లాస్ ప్లేట్స్ అవ్వచ్చు, లేకపోతే ప్లాస్టిక్ ప్లేట్స్ కూడా అవ్వచ్చు. వాటి మీద సిలికా జెల్ కానీ అల్యూమినా కానీ కోట్ చేసి ఉంటాయన్నమాట. అవి ఒక్కొక్క ప్లేట్ వచ్చేసి దగ్గర 10 centimeters పొడవు, 10 centimeters వెడల్పు లాగా కట్ చేసి వాటిని అమ్ముతారన్నమాట. 10 centimeters కాదు, 10 inches పొడవు, 10 inches వెడల్పు ఉండేలాగా 10 ఉండేలాగా 10 inches ఉండేలాగా ఒక బాక్స్లో పెట్టి అమ్ముతారు. ఒక్కొక్క బాక్స్లో దగ్గర 20 ఉంటాయి అన్నమాట అలాంటివి. సో దాని కాస్ట్ అరౌండ్ 7,000 నుంచి 8,000 దాకా ఉంటుందన్నమాట. సో అవి మార్కెట్లో అమ్ముతారు జనరల్గా. వాటిని ల్యాబొరేటరీస్లో తీసుకొని ఆ కాంపౌండ్స్ని సెపరేట్ చేయడానికి, అంటే ఒక మిక్స్చర్లో
ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి అనేది చెక్ చేయడానికి ఈ టీఎల్సీ ప్లేట్స్ని యూస్ చేస్తారు. జనరల్గా నిన్న మనం ప్రీవియస్ వీడియోలో కాలం క్రోమటోగ్రఫీ యూస్ చేసి ఆ మిక్స్చర్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ని ఎలా సెపరేట్ చేయాలి అనేది చూసాం. కానీ ఇక్కడ టీఎల్సీ మెయిన్ పర్పస్ ఏంటంటే ఆ ఇచ్చినటువంటి మెటీరియల్లో ఇచ్చినటువంటి మిక్స్చర్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. మళ్ళీ ఇంకోసారి ఆ కాంపోనెంట్స్ ఏంటి అని చెప్తాను నేను. ఇక్కడ ఒక మెడిసినల్ ప్లాంట్ ఉంది మనకి, ఇలాగా మెడిసినల్ ప్లాంట్ ఉంది. నిన్న వీడియోలో కూడా నేను చెప్పాను, కాలం క్రోమటోగ్రఫీ చెప్పుకునేటప్పుడు కూడా మనం చెప్పుకున్నాం అనమాట ఆ కాంపోనెంట్స్ ఏంటి అనేది. ఇక్కడ ఒక మెడిసినల్ ప్లాంట్ ఉంది, ఇది ఒక ప్లాంట్. ఈ మెడిసినల్ ప్లాంట్లో ఫ్లవర్స్ ఉంటాయి, సీడ్స్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి, ఆకులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఈ మెడిసినల్ ప్లాంట్లో నుంచి కొన్ని ఫ్లవర్స్ కానీ లేకపోతే లీవ్స్ కానీ ఏం చేస్తామంటే ఒక కంటైనర్లో మిథనాల్ తీసుకొని CH3OH మిథనాల్ తీసుకొని ఇలా మిథనాల్ తీసుకొని ఒక కంటైనర్లో ఈ ఫ్లవర్స్ కానీ మెడిసినల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ తీసుకొని ఈ మిథనాల్లో సోక్ చేస్తారు. సోక్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఆకుల్లో, ఆ ఫ్రూట్స్లో లేకపోతే ఆ ఫ్లవర్స్లో ఉన్నటువంటి మెడిసిన్స్ ఈ మిథనాల్లోకి ఎక్స్ట్రాక్ట్ చేయబడుతుంది అనమాట. ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అంటే కషాయం తయారు చేయబడుతుంది. మిథనాల్లో కషాయం తయారు చేయబడుతుంది. అది తాగకూడదు, వాటర్ కాదు కదా, మిథనాల్ కదా. ఆ మిథనాల్ చాలా డేంజర్ అనమాట. జస్ట్ ఒక 5 ml తాగితేనే మనిషి చచ్చిపోతాడు అనమాట. సో దాన్ని ఈ మిథనాల్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇప్పుడు ఈ ప్లాంట్లో, మెడిసినల్ ప్లాంట్లో ఆ ఫ్లవర్స్లో కానీ సీడ్స్లో కానీ మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్తో పాటు అన్వాంటెడ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. సపోజ్ ఆ మెడిసిన్ A అనుకుందాం అనుకోండి, అన్వాంటెడ్ మెటీరియల్ B అనుకుందాం అనుకోండి, ఇంకో అన్వాంటెడ్ మెటీరియల్ C అనుకుందాం అనుకోండి. ఇప్పుడు ఇలాగ ఎన్ని ఉంటాయి? A ఉంది మనకు కావాల్సింది, B ఉంది, C ఉంది, D ఉంది, ఇలా ఎన్ని ఉంటాయి? మనకి ఎలా తెలుస్తుంది ఎన్ని ఉన్నాయో దాంట్లో? అది టీఎల్సీని యూస్ చేసి మనం అందులో ఎన్ని ఉన్నాయి, అన్వాంటెడ్ మెటీరియల్స్ ఎన్ని ఉన్నాయి, మనకు కావాల్సిన మెటీరియల్ ఉందా లేదా, అది అంతా మనం ఈ టీఎల్సీని యూస్ చేసి మనం చెక్ చేయొచ్చు అనమాట. సో మెయిన్గా ఈ టీఎల్సీని ఎందుకు యూస్ చేస్తారు అంటే ఒక మిక్స్చర్లో, ఇది ఒక మిక్స్చర్ కదా, ఈ ప్లాంట్ నుంచి మనం మెటీరియల్ని తీసి మిథనాల్లో సోక్ చేస్తే అది సింగిల్ కాంపౌండ్ కాదు కదా, ABCDEF ఎన్ని మెటీరియల్స్ ఉండొచ్చు, 4-5 ఉండొచ్చు. ఆ 4-5 మెటీరియల్స్ మిథనాల్లో సొల్యూషన్ ఫామ్లో ఉంటే దాన్ని ఏమంటారు? మిక్స్చర్ అంటారు. అంటే ఆ మిక్స్చర్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏతో పాటు B ఉంది, C ఉంది, అలా మనకి ఎలా తెలుస్తుంది? జస్ట్ ఒక సొల్యూషన్లా కనిపిస్తుంది. అది అందులో ఎన్ని ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి మెయిన్గా ఈ టీఎల్సీని యూస్ చేస్తారు. అంటే టీఎల్సీ పర్పస్ ఏంటంటే ఒక మిక్స్చర్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ నంబర్ని తెలుసుకోవచ్చు అనమాట. కాంపోనెంట్స్ యొక్క నంబర్ని తెలుసుకోవచ్చు. ఒకటి ఉందా, సింగిల్ కాంపోనెంటా, దాంట్లో ఒకే మెటీరియల్ ఉందా, లేకపోతే 2 ఉన్నాయా, లేకపోతే 3 ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి దాంట్లో అనేది థిన్ లేయర్ క్రోమటోగ్రఫీని బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏమంట రాశాడో చూద్దాం. So thin layer about 0.2 millimeter thick of an adsorbent silica gel or alumina is spread over a glass plate or suitable size. అంటే ఒక గ్లాస్ ప్లేట్ మీద సిలికా జెల్ని కోట్ చేస్తారు ఇలాగా టోటల్గా, అసలు గ్యాప్స్ లేకుండా టోటల్గా ఒక కోట్ చేసేస్తారనమాట. ఇందాక ఎల్లో కలర్ చూపించాను కదా, అలా కోట్ చేసేస్తారనమాట. అంటే ఒక ప్లేట్ మీద స్ప్రెడ్ చేస్తారు టోటల్గా, ఎక్కడ కూడా గ్యాప్స్ ఉండవు అనమాట. ద ప్లేట్ ఈజ్ నోన్ యాజ్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ ప్లేట్. ఓకే, ఆ ప్లేట్ని టీఎల్సీ ప్లేట్ అంటారు, అనమాట. ఓకే, ఆర్ దాన్ని క్రోమా ప్లేట్ అనేసి కూడా అంటారు అనమాట. ద సొల్యూషన్ ఆఫ్ ది మిక్స్చర్ టు బి సెపరేటెడ్ ఈజ్ అప్లైడ్ యాజ్ ఎ స్మాల్ స్పాట్ అబౌట్ 2 centimeters అబౌవ్ వన్ ఎండ్ ఆఫ్ ది టీఎల్సీ ప్లేట్. అంటే ఈ టీఎల్సీ ప్లేట్ ఎలా ఉంటుందంటే, ఇదిగో ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇది టీఎల్సీ ప్లేట్ అనమాట. ఇది ఇలా
దీర్ఘచతురస్రాకారంలో రెక్టాంగులర్లో షేప్లో కోసాడనమాట టీఎల్సీ ప్లేట్ని. ప్లాస్టిక్ ప్లేట్ లేకపోతే అల్యూమినియం ప్లేట్ అయితే కత్తిరితో కట్ చేయొచ్చు. గ్లాస్ ప్లేట్ అయితే గ్లాస్ కట్టర్ ఉండాలి. గ్లాస్ కట్టర్తో మనకి కావాల్సినటువంటి షేప్లో మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట. గ్లాస్ కట్టర్ ఉంటుంది, అది అమ్ముతారు, గ్లాస్ కట్టర్స్ అమ్ముతారు. సో ఏమంటున్నాడు ఇక్కడ, ఈ టీఎల్సీ ప్లేటు ఈ విధంగా కట్ చేసిన తర్వాత, రెక్టాంగులర్ షేప్లో కట్ చేసిన తర్వాత, మనం మిథనాల్లో ఆ సొల్యూషన్ తయారు చేసాం కదా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మిథనాల్లో ఆ సొల్యూషన్ అనేది తయారు చేసాం కదా, మెడిసినల్ ప్లాంట్ నుంచి సొల్యూషన్ తయారు చేసాం. అది ఇది అనుకుంటే, ఆ సొల్యూషన్ ఇది అనుకుంటే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక స్మాల్ డ్రాపర్ తీసుకొని ఈ సొల్యూషన్లో నుంచి కొద్దిగా 2-3 డ్రాప్స్ తీసుకొని, ఈ సొల్యూషన్ నుంచి 2-3 డ్రాప్స్, జస్ట్ స్మాల్ డ్రాప్స్ తీసుకొని దాన్ని ఈ టీఎల్సీ ప్లేట్ మీద ఇక్కడ ఇలా అడ్జార్బ్ చేస్తాం అన్నమాట. ఇలా ఈ డ్రాప్ లాగా అన్నమాట. అంటే ఇక్కడ ఒక పెన్సిల్తో లైన్ గీసుకుంటాం, ఆ టీఎల్సీ మీద పెన్సిల్తో లైన్ గీసుకుంటాం అన్నమాట. ఇలాగా దాని మీద మెడిసినల్ ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి మిక్స్చర్ ఇక్కడ అలాగా ఒక డ్రాప్ లాగా దాన్ని మనం అడ్జార్బ్ చేస్తామంట, స్ప్రెడ్ చేస్తున్నాం. జస్ట్ ఒక డ్రాప్ లాగా, రౌండ్ షేప్ ఒక డ్రాప్ లాగా రావాలి అది. ఇప్పుడు దీన్ని, ఈ టీఎల్సీ ప్లేట్ని తీసుకెళ్ళి ఇలాంటి ఒక గ్లాస్ ఛాంబర్లో పెడతాడు. ఇది ఒక గ్లాస్ క్లోజ్డ్ ఛాంబర్ అనమాట. ఇది ఒక మూత, దాని క్యాప్ అనమాట. ఆ క్యాప్ తీసి ఇది సాల్వెంట్ అనమాట. ఈ కింద బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అది సాల్వెంట్. ఇక్కడ రాసాడు సాల్వెంట్. ఈ టీఎల్సీ ప్లేట్ని ఇందులో ఇలాగ 4 స్టెప్స్ యూస్ చేసి పెడతాడు. ఆ టీఎల్సీ ప్లేట్లో ఈ లైన్ కింద వరకు మాత్రమే సాల్వెంట్ తగలాలి. ఆ సాల్వెంట్ అనేది ఈ స్పాట్కి తగలకూడదు. ఈ స్పాట్ ఉంది కదా, మనం ఇక్కడ పెట్టాం కదా, ఆ స్పాట్కి ఈ సాల్వెంట్ కిందే ఉండాలి, పైకి రాకూడదు. ఎందుకంటే పైకి వస్తే ఆ స్పాట్ ఏమో స్ప్రెడ్ అయిపోతుంది. సో ఈ సాల్వెంట్ అనేది ఈ లైన్కి కిందికి రావాలి, ఇక్కడి వరకు రావాలి. ఓకే, సో అలా ఈ టీఎల్సీ ప్లేట్ని, స్పాట్ చేసినట్టు టీఎల్సీ ప్లేట్ని ఈ ఛాంబర్లో, టీఎల్సీ ఛాంబర్ అంటారు దీన్ని ఏమంటారు, టోటల్గా టీఎల్సీ ఛాంబర్ అంటారు. సో ఇలా పెట్టంగానే ఏమవుద్దంటే, ఇది సిలికా జెల్ కదా, ఈ టీఎల్సీ ప్లేట్ మీద సిలికా జెల్ కోట్ చేస్తుంది కదా, ఈ సాల్వెంట్ ఏం చేస్తుందంటే అలా పెట్టంగానే పైకి ఇలా ఎల్యూట్ అవుతుంది అనమాట. అంటే టీఎల్సీ ప్లేట్ మీద పైకి అలా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది, అలా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే ఆ సాల్వెంట్తో పాటు ఇక్కడ మనం స్పాట్ పెట్టాం కదా, మిథనాల్లో ఈ స్పాట్ పెట్టాం కదా, ఆ స్పాట్ కూడా సాల్వెంట్తో పాటు పైకి మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అది ఎలా మూవ్ అవుతుందంటే, ఆ మిక్స్చర్లో ఓన్లీ 1 కాంపోనెంట్ ఉందనుకో, ఒక స్పాటే కనిపిస్తుంది. 2 కాంపోనెంట్స్ ఉన్నాయనుకో, ఏ ఉంది, బి కూడా ఉంది, ఈ టీఎల్సీ మీద 2 స్పాట్స్ కనిపిస్తాయి. అదే సి కూడా ఉందనుకో, సాల్వెంట్తో పాటు మూవ్ అయ్యేటటువంటి ఆ స్పాట్స్లో 3 స్పాట్స్ కనిపిస్తాయి మనకి, 3 స్పాట్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి ఒకే స్పాట్ కనిపిస్తేట్టు ఇలా ఇచ్చాడు కదా, ఒకవేళ అది ఒకే స్పాట్ ఏంటంటే, ఇది ఓన్లీ ఏ మాత్రమే ఉంది, ఈ సాల్వెంట్లో ఏ మాత్రమే ఉంటే ఓన్లీ ఒక్క స్పాట్ మాత్రమే కనిపిస్తుంది. అదే దాంట్లో బీసీ కూడా ఉందనుకో, ఇంకో స్పాట్ ఇక్కడ కనిపిస్తుంది, ఇంకో స్పాట్ ఇక్కడ కనిపిస్తుంది, అలా అన్నమాట. సో ఆ మిక్స్చర్లో ఎన్ని స్పాట్స్ ఉంటే, ఈ బ్లూ కలర్, దీని మీద బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, అంటే ఆ బ్లూ కలర్ ఏంటంటే ఈ సాల్వెంట్, ఈ బ్లూ కలర్ సాల్వెంట్ ఈ టీఎల్సీ మీద ఇలా ఎల్యూట్ అయింది అనమాట, పైకి అలా వచ్చింది, క్యాపిలరీ యాక్షన్ ద్వారా పైకి వస్తుంది అది. ఓకే, సో అలా రావడం వల్ల ఈ మిక్స్చర్లో ఆ ఫ్లవర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ప్లాంట్ నుంచి, మెడిసినల్ ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి మిక్స్చర్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటే మనకి టీఎల్సీ మీద అన్ని కాంపోనెంట్స్ కనిపిస్తాయి. 1, 2, 3 కనిపిస్తే ఈ మిక్స్చర్లో 3 కాంపోనెంట్స్ ఉండొచ్చు. 4 కనిపిస్తే ఈ మిక్స్చర్లో 4 కాంపోనెంట్స్ ఉండొచ్చు అనమాట. సో 5 కనిపిస్తే 5 ఉండొచ్చు అనమాట. సో ఆ విధంగా ఒకటే ఉంటే మనకి టీఎల్సీ మీద ఓన్లీ 1 స్పాట్ మాత్రమే కనిపిస్తుంది అనమాట.
అలా ఈ ఇచ్చినటువంటి మిక్స్చర్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి అనేది మనకి ఈ టీఎల్సీని ఈ సాల్వెంట్ ఛాంబర్లో టీఎల్సీ ఛాంబర్లో ఇలా ఎల్యూట్ చేయడం వల్ల, ఇలా రన్ చేయడం వల్ల, సాల్వెంట్ పెట్టి రన్ చేయడం వల్ల ఆ టీఎల్సీ మీద ఫామ్ అయ్యేటటువంటి ఆ స్పాట్స్ని బట్టి మనం ఇందులో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకే, అది టీఎల్సీ యాక్చువల్గా. అది కలర్డ్ కాంపౌండ్స్ అయితే మనకు కళ్ళకి కనిపిస్తున్నాయి, ఆ స్పాట్స్ కళ్ళకి కనిపిస్తాయి, కలర్డ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకవేళ కలర్డ్ కాంపోనెంట్స్ కాదనుకో, అవి మనకు కళ్ళకి కనిపించవు. అప్పుడు ఏం చేయాలంటే ఈ టీఎల్సీ ప్లేట్ని ఈ ఛాంబర్ నుంచి, టీఎల్సీ ప్లేట్ అనేది పూర్తిగా రన్ చేయకూడదు, ఓన్లీ కొద్ది గ్యాప్ వదిలేసి తీసేయాలన్నమాట. ఈ సాల్వెంట్ అనేది పూర్తిగా రన్ చేయకూడదు, టీఎల్సీ పై దాకా వచ్చేయకూడదు, కొద్దిగా 1 సెంటీమీటర్ అలా వదిలేసి తీసేయాలి. ఇక్కడ చూసారా, ఈ పార్ట్ని వదిలేసాడు, అదన్నమాట. సో దీన్ని ఈ ఛాంబర్ నుంచి బయటికి తీసి, ఒకవేళ అది ఆ స్పాట్స్ కనుక మనకి కళ్ళకి కనిపించకపోతే, కొన్ని కాంపౌండ్స్ టీఎల్సీ మీద ఉంటాయి కానీ మన కళ్ళకి కనిపించవు. అలా టీఎల్సీ మీద ఉండి మన కళ్ళకి కనిపించకపోతే ఎన్ని స్పాట్స్ ఉన్నాయో ఏం చేయాలంటే, ఆ టీఎల్సీ ప్లేట్ని ఒక టీఎల్సీ ఛాంబర్ అనేసి, యూవీ ఛాంబర్ అనేసి ఒక ఛాంబర్ ఉంటుంది, యూవీ ఛాంబర్ అన్నమాట. ఇలా ఉంటుంది. సో ఇలా చిన్న హోమ్లా ఉంటుంది అన్నమాట. జస్ట్ ఒక అడుగు వెడల్పు, 1 అడుగు పొడవు లాగా, దాన్ని యూవీ ఛాంబర్ అంటారు అన్నమాట, యూవీ ఛాంబర్. సో ఇందులో యూవీ లైట్ ఉంటుంది. ఈ టీఎల్సీ ప్లేట్ని ఈ లోపల పెట్టి ఈ తలుపు వేసేసి ఇక్కడ ఈ లైట్, ఈ యూవీ లైట్ని ఆన్ చేయగానే మనకి విజిబుల్ లైట్లో కనిపించినటువంటి ఆ స్పాట్స్ యూవీ లైట్లో కనిపిస్తాయి. అంటే ఆ టీఎల్సీ మీద ఈ యూవీ లైట్లో మనకి కనిపిస్తుంది. ఎందుకంటే మన కాంపౌండ్స్ యూవీ యాక్టివ్ ఉంటాయన్నమాట. అంటే యూవీ లైట్ని అబ్జర్బ్ చేస్తాయి. ఆర్గానిక్ కాంపౌండ్స్ కదా, యూవీ లైట్ని అబ్జర్బ్ చేస్తాయి. కాబట్టి యూవీ లైట్లో అవి గ్లో అవుతాయి అన్నమాట, మెరుస్తాయి. మనకి రెడ్ కలర్లో లేకపోతే పింక్ కలర్లో అవి మెరుస్తాయి అన్నమాట. ఆ విధంగా మనకి టీఎల్సీ ఛాంబర్లో లోపలికి చూడడానికి ఇక్కడ చిన్న గ్లాస్ ఉంటుంది. ఆ గ్లాస్లో నుంచి టీఎల్సీ ప్లేట్ లోపల పెట్టి గ్లాస్లో నుంచి మనం చూస్తే ఆ టీఎల్సీ మీద ఎన్ని స్పాట్స్ ఉన్నాయో మనకి తెలుస్తుంది. సో ఆ విధంగా ఆ టీఎల్సీ మీద ఎన్ని స్పాట్స్ ఉంటే మనకి ఈ సొల్యూషన్లో అన్ని కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట. ఈ స్పాట్స్ ఈ విధంగా ఒకటి కిందకి, ఒకటి మధ్యలోకి, ఒకటి పైకి ఎందుకు వెళ్తుందంటే, ఏ స్పాట్ అయితే, ఏ కాంపోనెంట్ అయితే ఏబిసిలో ఏ అనేది సిలికా జెల్ని గట్టిగా అడ్జార్బ్ అయింది అనుకో, అది కిందకు ఉంటుంది అనమాట. మోడరేట్గా అడ్జార్బ్ అయింది అనుకో, అది మధ్యలోకి ఉంటుంది. లూజ్గా అడ్జార్బ్ అయింది అనుకో పైకి పోతున్నాను, సాల్వెంట్తో పాటు పైకి పోతుంది అనమాట. అంటే ఏ కాంపోనెంట్ అయితే సిలికా జెల్తో గట్టిగా అడ్జార్బ్ అవుతుందో అది సాల్వెంట్తో పాటు ఫాస్ట్గా రన్ అవ్వదు, సాల్వెంట్తో పాటు ఫాస్ట్గా మూవ్ అవ్వదు, అది కిందే ఉంటుంది. ఏదైతే చాలా లూజ్గా అడ్జార్బ్ అవుతుందో దాంట్లో పోలార్ గ్రూప్స్ ఉండవు, ఆ కాంపౌండ్స్లో పోలార్ గ్రూప్స్ ఉంటే కింద ఉంటుంది, గట్టిగా పట్టుకుంటాను అన్నమాట. అంటే OH గ్రూప్ కానీ, NH2 గ్రూప్ కానీ, అలాంటి గ్రూప్స్ ఉంటే అది కిందే ఉంటుంది అన్నమాట. OH కానీ, NH2 కానీ, COOH కానీ, కార్బాక్సిలిక్ యాసిడ్స్ కానీ, ఇలా COOH ఇలాంటివి ఉంటాయి, పోలార్ గ్రూప్స్ అన్నమాట. ఇవి ఉంటే ఏబిసిలో ఇవి ఇలాంటి గ్రూప్స్ ఉంటే, ఏలో ఉంటే అది కిందే ఉంటుంది అన్నమాట. అలాంటి లేని కాంపౌండ్స్ పైకి పోతాయి అన్నమాట, సాల్వెంట్తో పాటు ఎల్యూట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, అది ఆ విధంగా మనకి ఆ టీఎల్సీని రన్ చేసి మనం ఈజీగా ఆ ఇచ్చినటువంటి సొల్యూషన్లో ఎన్ని స్పాట్స్ ఉన్నాయి, ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు చదువుదాం, అతను ఏం రాశాడు ఏంటి అనేది చదువుదాం. The solution of the mixture to be separated is applied as a small spot about 2 centimeters above one end of the TLC plate. మనం ఇందాక చూసాం కదా, TLC ప్లేట్ మీద స్మాల్ స్పాట్ పెట్టాం, మనం పెన్సిల్తో గీత గీసి దాని మీద స్మాల్ స్పాట్ పెట్టాం అన్నమాట. ఓకే, తర్వాత ఏమంటున్నాడు, ద గ్లాస్ ప్లేట్ ఈజ్ దెన్ ప్లేస్డ్ ఇన్ ఏ క్లోజ్డ్ జార్ కంటైనింగ్ ద ఎల్యూయెంట్. ఈ జార్లో పెట్టాం, తీసుకొచ్చి మనం ఇందాక ఈ టీఎల్సీ ప్లేట్ని ఈ జార్లో పెట్టాం. ఓకే, అదే మనం చెప్పుకున్నదే అతను చెప్తున్నాడు. ఆ టీఎల్సీ ప్లేట్ మీద కింద మనం ఒక స్పాట్, ఈ టీఎల్సీ ప్లేట్ మీద
ఇక్కడ పెన్సిల్తో లైన్ గీసి ఇక్కడ మనం ఒక స్పాట్ పెట్టాం, సొల్యూషన్ యొక్క స్పాట్ పెట్టాం. దీన్ని తీసుకొచ్చి జార్లో పెట్టాం. ఇక్కడ కింద సాల్వెంట్ ఉంది. ఓకే, ఎల్యూఎంట్ అంటే సాల్వెంట్ అనమాట. ఏదైతే ఆ టీఎల్సీని పైకి నెట్టుతుందో ఆ సాల్వెంట్. యాజ్ ద ఎల్యూఎంట్ రైజెస్ అప్ ద ప్లేట్, the components of the mixture move up along with the eluent to different distances depending on the degree of adsorption and separation takes place. చెప్పాను ఇందాక, ఏదైతే సిలికా జెల్ని గట్టిగా పట్టుకుంటుందో అది గట్టిగా అడ్జార్బ్ అవుతుందో అది కింద ఉంటుంది స్పాట్. ఏదైతే ఏ స్పాట్ అయితే సిలికా జెల్ని లూజ్గా పట్టుకుంటుందో అది పైకి పోతుంది ఇక్కడ ఇలా. ఏదైతే మధ్యలో పట్టుకుంటుందో, ఈ రెండింటికి మధ్యలో పట్టుకుంటుందో అది మధ్యలో ఉంటుంది అనమాట. సో ఆ విధంగా స్పాట్స్ అనేది డెవలప్ అవుతాయి అన్నమాట టీఎల్సీ ప్లేట్ మీద. ద రిలేటివ్ అడ్జార్ప్షన్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఆఫ్ ది మిక్చర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటార్డేషన్ ఫ్యాక్టర్. రిటార్డేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఆర్ఎఫ్ వాల్యూ అంటారు. రిటార్డేషన్ ఫ్యాక్టర్ అంటే ఇది ఫార్ములా అనమాట. రిటార్డేషన్ ఫ్యాక్టర్కి ఇది ఫార్ములా. డిస్టెన్స్ మూవ్డ్ బై ద సబ్స్టెన్స్ ఫ్రమ్ ద బేస్ లైన్. సో ఇది బేస్ లైన్ అనమాట. ఇది మనం పెన్సిల్తో గీసాం కదా, ఇది బేస్ లైన్. ఇక్కడ నుంచి కాంపౌండ్ ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ డివైడెడ్ బై సాల్వెంట్ ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ అనమాట. కాంపౌండ్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ డివైడెడ్ బై సాల్వెంట్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్. ఇది చూసారా, ఈ టీఎల్సీ చూస్తే మీకు అర్థమవుతుంది. కాంపౌండ్ ఎంతవరకు మూవ్ అయింది, ఇదిగో ఈ ఎల్లో స్పాట్ అనమాట. సాల్వెంట్ ఎంతవరకు మూవ్ అయింది, ఇదిగో ఈ బ్లూ లైన్ అనమాట. అంటే ఈ డిస్టెన్స్ డివైడెడ్ బై ఈ డిస్టెన్స్ అనమాట. ఓకే, దాన్ని ఆర్ఎఫ్ వాల్యూ అంటారు, రిటార్డేషన్ ఫ్యాక్టర్ అంటారు. ఒక్కొక్క కాంపోనెంట్కి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. అది ఇక్కడ కింద ఉన్న స్పాట్కి ఆ రేషియో ఎంత ఉంటుందంటే జస్ట్ 0.1 కానీ 0.2 కానీ 0.3 కానీ ఉంటుంది. ఈ మిడిల్లో ఎగ్జాక్ట్ టీఎల్సీ మిడిల్లో ఉన్నటువంటి దానికి 0.5 ఉంటుంది అనమాట ఆర్ఎఫ్ వాల్యూ. అదే పైకి వెళ్ళిన దానికి ఆర్ఎఫ్ వాల్యూ ఎంత ఉంటుంది, 0.8 0.9 అలా ఉంటుంది. సాల్వెంట్తో పాటు వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు దాని వాల్యూ ఎంత ఉంటుంది, 100 వస్తుంది అనమాట. సాల్వెంట్తో పాటు వెళ్ళిపోతే 100 వస్తుంది. సాల్వెంట్ కన్నా కొద్ది కింద ఉంటే 0.8 0.9 ఉంటుంది. అదే టీఎల్సీ మధ్యలో ఉంటే అది 0.5 కానీ 0.4 కానీ ఉంటుంది. టీఎల్సీ కింద ఉంటే అది 0.2 కానీ 0.1 కానీ అలా ఉంటుంది అనమాట. వాటిని ఆర్ఎఫ్ వాల్యూస్ అంటారు. ఇక్కడ మనకి ఈ ఆర్ఎఫ్ వాల్యూని బట్టి మనం ఆ కాంపోనెంట్ యొక్క నేచర్ని చెప్పవచ్చు. ఆర్ఎఫ్ వాల్యూ తక్కువ ఉందనుకో అది పోలార్ కాంపౌండ్ అనమాట, అంటే గట్టిగా అడ్జార్బ్ అయింది అనమాట, అది కింద ఉంటుంది అనమాట. అది ఆర్ఎఫ్ వాల్యూ ఎక్కువ ఉందనుకో అది సాల్వెంట్తో పాటు పైకి వెళ్ళిపోతుంది అనమాట, అంటే అది నాన్ పోలార్ కాంపౌండ్ అంటారు. అందులో పోలార్ గ్రూప్స్ ఉండవు అనమాట. సో ఆ విధంగా మనం ఆర్ఎఫ్ వాల్యూని బట్టి ఆ కాంపోనెంట్ యొక్క నేచర్ని మనం చెప్పవచ్చు అనమాట. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ద స్పాట్స్ ఆఫ్ కలర్డ్ కాంపౌండ్స్ ఆర్ విజిబుల్ ఆన్ టీఎల్సీ ప్లేట్ డ్యూ టు దేర్ ఒరిజినల్ కలర్. అంటే మనకి టీఎల్సీ మీద కలర్స్ ఉంటాయి, కలర్డ్ కాంపోనెంట్స్ అంటే మనకి కళ్ళకి కనిపిస్తాయి. అదే ద స్పాట్స్ ఆఫ్ కలర్లెస్ కాంపౌండ్స్ విచ్ ఆర్ ఇన్విజిబుల్ టు ద ఐ బట్ ఫ్లోరెసెన్స్ ఇన్ అల్ట్రావైలెట్ లైట్ యూవీ లైట్ కెన్ బి డిటెక్టెడ్ బై పుట్టింగ్ ద ప్లేట్ అండర్ అల్ట్రావైలెట్ లైట్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఒక హౌస్ లాగా ఇలా రాసి లోపల పెట్టి టీఎల్సీని పైనుంచి ఇలా చూస్తారు మనం అని చెప్పుకున్నాం కదా, అదనమాట యూవీ లైట్ అనమాట. యూవీ లైట్లో చూస్తారు. ఒకవేళ యూవీ లైట్లో కూడా కనిపించట్లేదు అనుకో, అప్పుడు ఏం చేస్తారంటే అయోడిన్ ఛాంబర్ ఉంటుంది మనకి ల్యాబొరేటరీస్లో. అయోడిన్ ఛాంబర్ అనేసి నిన్హైడ్రిన్ సొల్యూషన్ అనేసి అలాంటి సొల్యూషన్స్ ఉంటాయి. ఆ టీఎల్సీ ప్లేట్ మీద ఆ నిన్హైడ్రిన్ సొల్యూషన్ని స్ప్రే చేస్తారు, స్ప్రే బాటిల్తో స్ప్రే చేస్తారు. అప్పుడు ఎక్కడెక్కడైతే ఆ స్పాట్స్ ఉన్నాయో ఆ స్పాట్స్ అనేవి ఆ టీఎల్సీ మీద డెవలప్ అవుతాయి అన్నమాట. నిన్హైడ్రిన్ సొల్యూషన్ వల్ల అది స్పాట్స్ బయటికి కనిపిస్తాయి అన్నమాట. ఓకే, లేకపోతే అయోడిన్ ఏం చేస్తుందంటే దీన్ని తీసుకెళ్ళి అయోడిన్ ఛాంబర్లో పెట్టామనుకో, ఇప్పుడు అయోడిన్ ఎక్కడైతే టీఎల్సీ మీద స్పాట్స్ ఉన్నాయో అక్కడ అయోడిన్ని వెళ్ళి ఆ స్పాట్స్ మీద అడ్జార్బ్ అవుతుంది. అయోడిన్కి ఆల్మోస్ట్ పింక్ కలర్ ఉంటుంది కదా, డార్క్ పింక్ కలర్ లాగా ఉంటుంది అయోడిన్. అలా మనకి ఆ టీఎల్సీ మీద డార్క్ స్పాట్స్ కనిపిస్తాయి. ఎక్కడైతే ఆ కాంపౌండ్ ఉందో అక్కడే కనిపిస్తాయి అన్నమాట. ఆ విధంగా టీఎల్సీ మీద మనకి ఆ స్పాట్స్ మనకి విజిబుల్ అవుతాయి అన్నమాట. వాటిని డెవలపింగ్ రియేజెంట్స్ అంటారు.
డెవలపింగ్ సొల్యూషన్స్ అంటారు. ఓకే, అయోడిన్ చాంబర్ కానీ అలా. సో ఏమన్నాడు, ఎనదర్ డిటెక్షన్ టెక్నిక్ ఈజ్ టు ప్లేస్ ద ప్లేట్ ఇన్ ఎ కవర్డ్ జార్ కంటైనింగ్ ఫ్యూ క్రిస్టల్స్ ఆఫ్ అయోడిన్ అదనమాట. స్పాట్స్ ఆఫ్ కాంపౌండ్స్ విచ్ అబ్జార్బ్ అయోడిన్ విల్ షో అప్ యాజ్ బ్రౌన్ స్పాట్స్. అదే డార్క్ పింక్ కానీ బ్రౌన్ కలర్లో కానీ మనకు కనిపిస్తాయి అన్నమాట. సమ్టైమ్స్ ఎన్ అప్రోప్రియేట్ రియేజెంట్ మే ఆల్సో బి స్ప్రేడ్ ఆన్ ద ప్లేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎమైనో యాసిడ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని నిన్హైడ్రిన్ అనే ఒక సొల్యూషన్ని స్ప్రే చేస్తారు. స్ప్రేయింగ్ ద ప్లేట్ నిన్హైడ్రిన్ సొల్యూషన్. అప్పుడు మనకి పింక్ కలర్ స్పాట్స్ మనకి కనిపిస్తాయి అన్నమాట. అది ఓకే. సో ఆ విధంగా మనకి థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ అనేది మనకి ఒక ఇచ్చినటువంటి ఆర్గానిక్ మిక్స్చర్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి అనేది టీఎల్సీని డెవలప్ చేసి మనం తెలుసుకుంటాం అనమాట. దాని యొక్క యూజ్ అదనమాట టీఎల్సీ. ఏ మిక్స్చర్ అయినా సరే ఆ టీఎల్సీని యూజ్ చేసి మనకి అందులో ఎన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. అది అబ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ. సో ఆ టీఎల్సీ మీద ఎన్ని స్పాట్స్ ఉన్నాయో మనకి తెలిసిందనుకో, వాటిని ఈ కాలం మీద లోడ్ చేసి ఆ 3 స్పాట్స్ ఉంటాయి, 4 స్పాట్స్ ఉంటాయి, 4 వాటిని ఈజీగా సెపరేట్ చేసేయచ్చు అనమాట కాలం క్రోమటోగ్రఫీని యూజ్ చేసి. దాన్ని ఎలా సెపరేట్ చేస్తారనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. ఆ వీడియో లింక్లో ఉంటుంది చూడండి, డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది చూడండి. ఓకే. సో ఇది అబ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీలో కాలం క్రోమటోగ్రఫీ ప్లస్ ఇది థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. ఓకే. సో తర్వాత మనకి టాపిక్లో అబ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ తర్వాత మనకి పార్టీషన్ క్రోమటోగ్రఫీ అనేది మనకి ఉందన్నమాట. అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.